ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈరోజు మనం కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాం, బేగంపేట్. సో జనరల్గా మనకి క్యాన్సర్స్ అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది. అమ్మో క్యాన్సర్ వస్తే అసలు పోదు అని చెప్పి చాలా అపోహ కూడా ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే మెన్స్ అండ్ ఫీమేల్స్లో కూడా చాలా క్యాన్సర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. సో వీటి గురించి ముఖ్యంగా మనకున్న డౌట్స్ని మనం ఈరోజు క్లియర్ చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ పృథ్వీరాజ్ గారు. ఆయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఆయన ఆల్రెడీ టాటా మెమోరియల్ హాస్పిటల్లో వర్క్ చేసి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు యాజ్ సర్జికల్ ఆంకాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటిని మనం క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. జనరల్గా ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. చాలా పర్సెంటేజ్ అనేది పెరిగిపోయింది ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు క్యాన్సర్ అనేది మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా? అసలు ఏంటి క్యాన్సర్ అనేది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మనం దీన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలనేది ఇంకా చాలామందికి తెలియదు. సో ఈ మెన్స్లో ఎలాంటి క్యాన్సర్స్ అనేవి ఉంటాయి, సో ఫీమేల్స్లో ఎలాంటి క్యాన్సర్స్ అనేవి ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు ఒకసారి చెప్తే. సో వెరీ కామన్ డౌట్ అండి, బట్ డౌట్ విచ్ హెస్ నెవర్ బీన్ ఆన్సర్డ్ సో ఫార్. చాలామందికి ఉన్న రొటీన్ డౌటే. సో క్యాన్సర్స్ని మనం చూస్తే ఎవరికి ఎక్కువ వస్తుంది? సో ఇన్ ఎ కేస్ ఎవరికైనా రావచ్చు క్యాన్సర్. సో మనం బ్రాడ్గా క్యాన్సర్ని క్లాసిఫై చేయాలంటే దెర్ ఆర్ సమ్ క్యాన్సర్స్ విచ్ ఆర్ ప్రివెంటబుల్, లైక్ మనం దానిలో తెచ్చుకోకుండా ఆపుకోవచ్చు, లైక్ లంగ్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. There are some cancers which run in heredity, not all cancers, like breast cancer కానీ ovarian cancers కానీ కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. సో అండ్ there are some cancers which mostly occur in the old age, probably because of genetic changes, environmental pressures and మన రొటీన్ లైఫ్ స్టైల్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఉంటాయి. సో ఈ రోజుల్లో క్యాన్సర్ గురించి ఎక్కువ వినడానికి ఉన్న కారణాలని మనం చూసుకున్నట్లయితే, ఒకటి మన క్రానిక్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వల్ల, లేకుంటే మనం ఎక్స్పోజ్ అయ్యే అవుట్ సైడ్ ఎన్వైర్న్మెంట్ వల్ల అండ్ కెమికల్స్ ఉండొచ్చు. కొన్ని క్యాన్సర్స్ వచ్చేసి వెరీ మైనారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ వచ్చేసి ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. సో మనం ప్రివెంట్ చేసుకోగలిగే క్యాన్సర్స్ ఈజ్ వన్ టైప్. ద క్యాన్సర్స్ విచ్ వీ గెట్ త్రూ అవర్ ఫ్యామిలీస్ విచ్ ఈస్ వెరీ మైనర్ పర్సంటేజ్, లెస్ దాన్ 10% అని చెప్పొచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ ఓల్డ్ ఏజ్లో వచ్చే క్యాన్సర్స్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ మధ్య యంగ్ ఏజ్ లైక్ లెస్ దాన్ 50 years, 45 years వాళ్ళలో కూడా క్యాన్సర్ల కారణం అనేది పెరుగుతూ ఉన్నాయి. దాని కారణాలు ఇట్ ఈస్ స్టిల్ అండర్ రీసెర్చ్, ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ రీసెర్చ్. ఓకే. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్యాన్సర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మెన్స్లో మనం ఎక్కువగా చూసే క్యాన్సర్ ఏదై ఉంటుంది? సో ఓవరాల్ మనం క్యాన్సర్ చూస్తే ఇండియన్ పాపులేషన్లో మెన్ అండ్ విమెన్ ఇద్దరిలో కలిపితే ద మోస్ట్ కామన్ క్యాన్సర్ విల్ బి oral cancers. Okay. In men still it is oral cancers. Okay. But women ko vachetappudiki breast cancer will be the most common cancer, followed by cervical cancer. Cervical cancer gunchi fortunately unfortunately we have been ante ee madhya kalamlo chaala ekkuva vintunam. One is the government initiative and second is the infamous popularity given by one of the actress, which was not a right method ani anukuntunna. Okay. సో ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేవి ఏ విధంగా వస్తూ ఉంటాయి జనరలీ? సో ఓరల్ క్యాన్సర్స్కి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి మన కంట్రీలో చూయింగ్ టొబాకో. సో మనం నార్త్లో చూసుకున్నట్లయితే సౌత్ కంటే, సో ద టొబాకో తినే వల్ల, అంటే టొబాకో ఇండియాలో మోస్ట్ కామన్ ఓరల్ క్యాన్సర్ కాజ్ వచ్చేసి పొగాకు నమలడం. సో మీరు నార్త్లో చూస్తే పొగాకు నమలడం అనేది వెరీ ప్రివలెంట్ యాజ్ కంపేర్ టు సౌత్. సౌత్లో లేదని చెప్పట్లేదు, బట్ మన పర్సంటేజ్ కొద్దిగా తక్కువ. So we can say that like diabetes is the capital of India is the capital of diabetes in the world annatlu. Oral cancers lo India has got the highest number because of this tobacco. Apart from tobacco, submucous fibrosis ane oka genetic related pathological disorder untundi, that also can cause. Sharp teeth can cause, and alcohol smoking also can cause the oral cancers. Okay. సో సార్ జనరల్గా ఏ క్యాన్సర్ అయినా సరే ఎలా తెలుస్తుంది వీళ్ళకి? అబ్నార్మాలిటీస్ ఏ విధంగా చూస్తూ ఉంటాం? అండ్ ఏదైనా జనరల్గా అంటే క్యాన్సర్ వచ్చినా రాకపోయినా ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించుకోవాల్సి ఉంటుందా, మేల్ ఆర్ ఫీమేల్? యా, వెరీ నైస్ క్వశ్చన్ అండి. సో క్యాన్సర్స్ని ఎలా ప్రివెంట్ చేసుకోగలం, లేకుంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఎలా ప్రివెంట్ చేసుకోగలగాలి? సో విత్ ఎ గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ హెల్తీ డైట్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్, ఆల్ దీస్ ఇవన్నీ మనం ప్రొటెక్ట్ చేసినట్లే స్మోకింగ్, ఆల్కహాల్
ఎయిర్ పొల్యూషన్ ఇవి తగ్గించుకోవడం వల్ల మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ని వీ కెన్ ప్రివెంట్, అంటే మనం రాకుండా ఆపొచ్చు. లైక్ లంగ్ క్యాన్సర్స్ కానీ ఓరల్ క్యాన్సర్స్ కానీ ఈ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఒక మెథడ్ వచ్చేసి క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేయడం, సెకండ్ మెథడ్ వచ్చేసి క్యాన్సర్స్ వస్తే అర్లీ స్టేజ్లో ఎలా పికప్ చేయగలం. సో ప్రివెంటబుల్ క్యాన్సర్స్ని లైక్ స్మోకింగ్ తగ్గించడం, ఆల్కహాల్ తగ్గించడం, గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్తో వీ కెన్ ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. అండ్ దోస్ క్యాన్సర్స్ ఏవైతే మనం ప్రివెంట్ చేయలేమో ఆ క్యాన్సర్స్ని అర్లీగా ఎలా పికప్ చేసుకోవడం. సో అర్లీగా పికప్ చేసుకోవడానికి కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. లైక్ సర్వైకల్ క్యాన్సర్ ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తే మనకు డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్యాప్స్మియర్ టెస్ట్ని బట్టి 2 years 5 years తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఆ పీరియడ్ వరకు క్యాన్సర్ వచ్చినా కూడా వెరీ ఎర్లీ స్టేజ్లో పికప్ చేయొచ్చు అనే కన్క్లూజన్ అందిస్తుంది. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చినంత వరకు చాలామంది బయటికి మ్యామోగ్రఫీ అనే టెస్ట్ యూజ్ చేస్తున్నారు. బట్ మన ఇండియన్ డేటా ఈజ్ అగేన్స్ట్ మ్యామోగ్రఫీ. లైక్ ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్ వచ్చేసి clinical examination by an oncologist or a person who is trained in oncology will be enough to pick up the breast cancer in the early stages. ఓకే సార్, జనరల్గా క్యాన్సర్స్ వచ్చినప్పుడు చాలామందికి అపోహ ఉంటుంది ఓన్లీ సర్జికల్ వేలోనే దీన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుందేమోనని. సో నిజంగానే ఏ స్టేజ్ వరకు మనం సర్జికల్గా వెళ్ళకుండా ఓన్లీ మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చు అంటారు క్యాన్సర్స్ని? So this is a very broad question actually. To answer it simple, majority of the cancers, like most of the cancers మనం తీసుకుంటే stage 1, stage 2 we call them early అంటాం, stage 3 locally advanced అంటాం, stage 4 అంటే disseminated cancer లేకుంటే metastatic cancer అంటాం, అంటే బాడీలో మొత్తం స్ప్రెడ్ అయిన క్యాన్సర్ని stage 4 cancers అంటాం. సో మనకు ఆంకాలజీలో 3 డివిజన్స్ ఉంటాయి మెయిన్లీ. ఒకటి సర్జికల్ ఆంకాలజీ, అంటే సర్జరీతో క్యాన్సర్ నయం చేసే విభాగం. రెండవది వచ్చేసి మెడికల్ ఆంకాలజీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలాంటి మందులు, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవి ఇచ్చి తగ్గించే విభాగం. మూడవది వచ్చేసి రేడియేషన్ ఆంకాలజీ అంటాం, రేడియేషన్ యూజ్ చేసి క్యాన్సర్. సో ఏది ఇంకొక దానికంటే గొప్ప అనే క్వశ్చనే లేదు. 3 డిపార్ట్మెంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సో అర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఎయిదర్ 1 మొడాలిటీ లేకుంటే 2 మొడాలిటీస్తో అయిపోతుంది. బట్ వెరాజ్ లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్ 3కి వస్తే ఖచ్చితంగా మోర్ దాన్ 1 మొడాలిటీ ఉండాలి. సమ్టైమ్స్ ఇట్ కెన్ బికమ్ 3 మొడాలిటీస్. ఇన్ స్టేజ్ 4 క్యాన్సర్స్, మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్ స్టేజ్ 4లో సర్జరీ విల్ నాట్ బి ద చాయిస్ ఇనిషియల్లీ. ఇన్ వెరీ ఫ్యూ క్యాన్సర్స్, స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఆఫ్టర్ కొంచెం కీమోథెరపీ తీసుకున్న తర్వాత క్యాన్సర్ ఎలా రెస్పాండ్ అవుతుంది, పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, అతని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ వైజ్ ఉన్నదాన్ని బట్టి సర్జరీ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.